ఉదయం చాలా విషాదకరమైనటువంటి సంఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకరం. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం ఇడుగులపాయ త్రిపుల్ ఐటీలోని విద్యార్థి P2 విద్యార్థి నరసింహనాయుడు అనే స్టూడెంట్ బాత్రూంలో హ్యాంగ్ చేసుకొని చనిపోవడం అనేది చాలా బాధాకరణం. ఎందుకంటే విద్యార్థులు ఈ రకంగా క్షణికావేశంలో ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది కూడా మంచిది కాదు. ఆ విద్యార్థి ఎటువంటి బాధ ఎటువంటి క్షోభ అనుభవించాడో అర్థం కావడం లేదు. ఖచ్చితంగా ఆ విద్యార్థి యొక్క చావుకు గల కారణాలు అధికార యంత్రాంగం కానీ పోలీసు సిబ్బంది కానీ అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కానీ బయట పెట్టేసి ఎవరైనా బాధ్యతలు అతనికి చావుకు గల కారణం ఎవరైనా ఉంటే ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యార్థులకు కూడా మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. అంటే ఆత్మహత్యలు ఒకటి మీ యొక్క సమస్యకు పరిష్కారం కాదు అనేది గుర్తించాలా. ఈ రకంగా క్షణికావేశంలో ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే మీ యొక్క తల్లిదండ్రులని, మీ యొక్క బంధుమిత్రులని, మీ యొక్క స్నేహితులని, మిమ్మల్ని అభిమానించే ఆదరించేటువంటి ప్రతి ఒక్కరిని కోల్పోతారు అనేది కూడా గుర్తించాలా. ఎంతటి సమస్య ఉన్నా కూడా ఆ సమస్యని ఛేదించేసి ఆ సమస్యను బయట ప్రపంచానికి లేవనెత్తేసి సహాయ సహకారాలతో బయటపడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇటువంటి తొందరపాటు నిర్ణయాలు చేసుకోవడం అనేది చాలా బాధాకరం. ఇటువంటి పునరావృతం కాకోకుండా కూడా మన యొక్క మేనేజ్మెంట్ కానీ సంబంధిత అధికారులు కానీ మన విద్యార్థులకు ధైర్యం చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఆ దిశగా మేము కూడా విద్యార్థి సంఘాలుగా కూడా ఈ యొక్క విద్యార్థుల సంక్షేమం కోసం అలుపెరగకుండా మేము కూడా శ్రమిస్తూనే ఉంటాం. ఖచ్చితంగా ఇటువంటివి పునరావృతం కాకోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ, అదేవిధంగా ఈ యొక్క విద్యార్థి చావుకు గల కారణం ఏదైనప్పటికీ కూడా ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఫ్యాకల్టీకి కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం. విద్యార్థులకి చదువు చెప్పడం ఒకటే కాదు, వారి యొక్క కష్ట సుఖాలని కూడా మీరు తెలుసుకోవాలా. ఎప్పటికప్పుడు విద్యార్థుల్ని మానిటరింగ్ చేస్తూ ఉండాలా. ఈ రకంగా క్షణికావేశంలో ఇటువంటి తొందరపాటు నిర్ణయాలు గురి కాకుండా వాళ్ళకు మనోధైర్యాన్ని కూడా మీరు అందించాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి, అదేవిధంగా అధ్యాపకులకి వాళ్ళకు కూడా మేము TNSFగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ యొక్క విద్యార్థికి మా ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం.